జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. యాక్చువల్లీ ఆస్ట్రియాకి సంబంధించి మోదీ గారు నాకు తెలిసి 41 సంవత్సరాల తర్వాత ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లారు అనేది ఈవెన్ మోదీ స్పీచ్ లో కూడా ఉంది అది. సో ఆయన ఫస్ట్ టైం ఆయన ఆస్ట్రియాకు వెళ్లారు. అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 41 సంవత్సరాలు అంటే ఇది చాలా సంవత్సరాల తర్వాత చాలా ఆలస్యమైంది. బట్ అట్లీస్ట్ ఇప్పటికైనా మేము వచ్చాము అని మాట్లాడడం. అండ్ ఆస్ట్రియన్ ఛాన్సలర్ ఆయనకి స్వాగతం పలికిన విధానం కావచ్చు, హై డెలిగేషన్ లెవెల్ టాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఆప్టిక్స్ అయితే కనబడుతున్నాయి. ఒకసారి నాకు రష్యా గురించి మనం మాట్లాడాం కాబట్టి ఆస్ట్రియా పర్యటన హైలైట్స్ ఒకసారి చెప్తారా సార్? అంటే కోర్స్ దానికి ఏదో జాయింట్ కమ్యూనిక్ ఇస్తారు, ఇద్దరు కలిసి చాలా రంగాల్లో కోఆపరేట్ చేసుకుంటామని, వాణిజ్యం పెంచుతామని, ఇటువంటి స్టేట్మెంట్స్ నార్మల్గా స్టాండర్డ్గా ఇస్తారు, అవే ఇచ్చారు. కానీ దాని కీలకమైనటువంటి అంశం దాంట్లో ఏంటంటే కనుక మనము యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలని ఇండిపెండెంట్గా మనం వాళ్ళని మన 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 మిత్రులుగా చేసుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నాం. మనం దాంట్లో యూరోపియన్ యూనియన్లో మనకు వ్యతిరేకంగా చాలా శక్తులు ఉన్నాయి. కాబట్టి యూరోపియన్ యూనియన్ డైరెక్ట్గా మీరు అప్రోచ్ అయితే కనుక బహుశా మీకు నష్టం వస్తుంది. కాబట్టి మనకు అవసరాలు ఉన్నటువంటి దేశాలని మనం వీఆర్ ట్రైంగ్ టు కోర్ట్ దెమ్. ఇప్పుడు ఆస్ట్రియా ఇందిరాగాంధీ గారు 1983లో వెళ్ళారు, దాని తర్వాత ఎవరు వెళ్ళలేదు. మనం చూస్తే కనుక ఇటువంటి ప్యాటర్న్ చాలా దేశాల్లో కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు యుఏఈ షేక్ మన ఢిల్లీకి వచ్చినప్పుడు ఎవరో మన ఫారెన్ మినిస్టర్ వెళ్ళి కలిశారు మన్మోహన్ సింగ్ సమయంలో. మన్మోహన్ సింగ్ ఎప్పుడు అక్కడికి వెళ్ళిన దాఖలాలు లేవు. మోదీ గారు ఇప్పటికి యుఏఈకి 4-5 సార్లు వెళ్ళారు. దాంతో ప్లస్ ఆయనకేమో బ్రహ్మరథం పట్టారు ఇక్కడికి వచ్చినప్పుడు. సరే, మోదీ గారికి ఆయన వాళ్ళు అక్కడ హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అది ఇది ఇన్నిసార్లు వెళ్ళడం వల్ల ఈరోజు మనకు యుఏఈ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నది, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉన్నది, I2U2లో వాళ్ళు ఉన్నారు. అలాగే మన రఫైల్స్ వస్తుంటే కనుక మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ చేస్తున్నారు వాళ్ళు. మనకి ఇంతటి మైత్రి వాళ్ళతో మనం పటిష్టం చేసుకోగలిగాం. అక్కడ ఉన్నటువంటి దావుద్ ఇబ్రహీం లాంటి గ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మందిని అరెస్ట్ చేసి భారతదేశానికి వాళ్ళు పంపించారు. గతంలో మన కండహార్కి తీసుకుపోయినటువంటి హైజాక్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని యుఏఈలో ల్యాండ్ చేయడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఈరోజు అటువంటి దేశం కంప్లీట్గా పాకిస్తాన్ పక్షాన ఉన్నటువంటి దేశం మనకి షిఫ్ట్ అయింది. కాబట్టి మోదీ గారు ఈ దేశాలకన్నీ వెళ్ళి క్రమేపీ వాళ్లను భారతదేశం పట్ల వాళ్ళు మళ్ళీ మైత్రి పెంచే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆస్ట్రియాతో కూడా అదే. ఆస్ట్రియా జనరల్గా న్యూట్రల్గా ఉంటుంది, ఏ యుద్ధాల్లోనూ కూడా వాళ్ళు జోక్యం చేసుకోరు, ఏ పక్షాన ఉండరు వాళ్ళు. భారతదేశం కూడా అటువంటి వైఖరి ఉన్నదే. కానీ ఆస్ట్రియా మనకు ఎందుకు చాలా కీలకం అంటే కనుక రేపటి రోజు యూరోపియన్ యూనియన్లో మనం చేస్తున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావచ్చు, లేదా ఇతరత్ర స్ట్రాటజిక్గా వాళ్ళతో మనం ఏ సంబంధాలు పెట్టుకుంటున్నామో దాంట్లో ఆస్ట్రియా ఒక పెద్ద పవర్ఫుల్ వాయిస్ అది. ఎందుకంటే అక్కడ జర్మనీ, ఫ్రాన్స్, తర్వాత కొద్ది శాతం ఇటలీ, వీళ్ళ ముగ్గురు డామినెన్సీ ఉన్నది. దాంట్లో ఇటలీ మనకు తెలుసు ఆల్రెడీ, మెలోని అని చెప్పేసి ఆవిడ సెల్ఫీ తీయడం ఇవన్నీ చూసాం మనం. ప్లస్ ఆస్ట్రియా కూడా మన పక్షాన్ని నిలబడిందంటే కనుక క్రమేపీ అక్కడ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌంటర్ చెక్ పెట్టగలిగినటువంటి ఒక పరిస్థితి మోదీ గారు అక్కడ స్థాపించి వచ్చారు. అది మేజర్ సక్సెస్ ఆస్ట్రియా విజిట్ అన్నది. అలాగే మనకు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడోర్ ఏదైతే ఉన్నదో ఈ కారిడోర్లన్నీ కూడాను మనకు కనెక్టివిటీ కోసం మనం ఇవన్నీ వాడుకోబోతున్నాం. ఆస్ట్రేలియా ఈస్టర్న్ యూరోప్లో ఒక గేట్వే, మనకు గ్రీస్ ఒక గేట్వే, ఇటలీ ఒక గేట్వే, ఇవన్నీ కూడాను మనం ఓపెన్ అప్ చేసుకుంటున్నాం మనకు వెసులుబాటు కలిగించుకోవడానికి. వాణిజ్యం వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాలన్నా, మనం వాళ్ళకి ఏమైనా ఇవ్వాలన్నా ఇవన్నీ కూడాను మనం ఆల్టర్నేట్ రూట్స్ అన్ని మన దగ్గర పెట్టుకుంటున్నాం. ఒక రూట్లో ఏదైనా దెబ్బ తగిలితే మనకి ఇతరత్ర మిగతా అన్ని రూట్స్ కూడా మనకు ఉండేలాగా మనం చేసుకుంటున్నాం. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఎదుగుతున్నటువంటి భారతదేశం ఈరోజు 3వ పెద్ద దేశంగా ఎదిగేటువంటి పరిస్థితులలో మనకు మన ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకునే దిశగా కొన్ని కీలకమైన దేశాల పట్ల మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. దాంట్లో ఆస్ట్రేలియా యూరోప్ సంబంధించి చాలా కీలకమైన దేశం కాబట్టి దాని మీద మనం ఇన్వెస్ట్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.